వెల్కమ్ టు డిడిఆర్ న్యూస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాన్యులకు ఆర్బీఐ ఊరట కల్పించే వార్త తెచ్చింది. రెపో రేటుని 5.25% వద్దే యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఈ ఏడాది జీడీపీ వృద్ధి 6.7%గా ఉంటుందని అంచనా వేసింది. అంటే లోన్ల ఈఎంఐలు ఇప్పట్లో పెరగవు. బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలపై అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,800 వరకు పడిపోయే అవకాశం ఉందని డాయిష్ బ్యాంక్ నివేదిక సమర్పించింది. దీంతో భారత్లో 10 గ్రాముల ధర 1,15,000 చేరొచ్చని అంచనా వేసింది. ఆయిల్ ధరలు తగ్గడంతో నిఫ్టీ, సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ నమోదు చేశాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య హర్ముజ్ జలసంధి డీల్ కుదిరే అవకాశం కనిపిస్తుంది. డీల్ కుదిరితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గుతాయి. పరోక్షంగా బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. శ్రీశైలం డ్యాంలో వరద ప్రవాహం 2,44,998 క్యూసెక్కుల నీరు చేరింది. పొగాకు రైతులకి సంఘీభావం ప్రకటించడం కోసం వెళ్లినటువంటి జగన్ చంద్రబాబు హయాంలో ఒక్క పంటకు తప్ప ఏ పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. ఆ ఒక్క పంట ఏంటో తెలుసా? చంద్రబాబు వెన్నుపోటు పార్టీకి చెందిన మనుషులు పండించేటువంటి గంజాయి పంట అంటూ సెటైర్లు వేశారు. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందట, కాబట్టి వరికి గిట్టుబాటు ధర లేకుండా చేశాడు చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 26 నెలల కాలంలోనే 3,63,000 కోట్ల రూపాయల అప్పులను చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలు అమల్లోకి రాకపోయినా కూడా ఇంత మొత్తంలో అప్పు చేయడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం కూడా ఆసుపత్రుల ఆందోళనతో అంపశైపైకెక్కింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అందించాల్సినటువంటి పిఆర్సి, ఐఆర్, డిఏ బకాయిలు దాదాపు 40,000 కోట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి లేఖ రాస్తానని అమర్నాథ్ వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వార్తల్లోనికి వస్తే, డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పొలిటీషియన్ గా యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న హరీష్ రావుపై క్షుద్ర పూజల వివాదం కాంగ్రెస్ పార్టీకే తలనొప్పిగా మారేలా కనిపిస్తుంది. ఈరోజు ప్రత్యేకతల్ని ఒకసారి చూద్దాం. హిరోషిమా, మానవాళి మరచిపోలేని విషాదం. ఆగస్టు 6 ప్రపంచ చరిత్రలో మానవాళి ఎప్పటికీ మరచిపోలేని బ్లాక్ డే. ఒకే ఒక బాంబు, ఒకే ఒక ఉదయం, ఒక నగరం మొత్తం బూడిదైపోయిన రోజు. అదే హిరోషిమా దినోత్సవం. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశ. 1945వ సంవత్సరం అమెరికా, జపాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికా ఒక భయంకరమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది. దాని పేరే మాన్ హాటన్ ప్రాజెక్టు ద్వారా తయారైన అణుబాంబు. ఆ బాంబు పేరు లిటిల్ బాయ్. బరువు 4,000 కిలోలు, పొడవు 10 అడుగులు. 1945 ఆగస్టు 6వ తేదీ ఉదయం 8:15 జపాన్ లోని హిరోషిమా నగరంలో ప్రజలు ఎప్పటిలాగే తమ పనుల్లో ఉన్నారు. పిల్లలు స్కూలుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఆకాశంలో అమెరికాకు చెందిన B-29 బాంబర్ విమానం ఎనోలా కే హిరోషిమా మీదుగా వచ్చింది. పైలట్ పాల్ టిబెట్ బటన్ నొక్కాడు. లిటిల్ బాయ్ కిందకు జారింది. 43 సెకండ్ల తర్వాత 600 మీటర్ల ఎత్తులో ఒక్కసారిగా భూమి మీద సూర్యుడు పుట్టినట్లు అనిపించింది. ఉష్ణోగ్రత 4,000 డిగ్రీల సెల్సియస్. ఒక్క సెకండ్లో 90,000 మంది అక్కడికక్కడే మరణించారు. తర్వాతి కొన్ని నెలల్లో రేడియేషన్ వల్ల మరణించిన వారి సంఖ్య 1,40,000కు చేరింది. బాంబు పడిన చోట 2 కిలోమీటర్ల వరకు
ఏమీ మిగల్లేదు. మనుషులు, భవనాలు, చెట్లు అన్నీ బూడిద. బతికి బయటపడిన వారిని శివకుహ అని పిలుస్తారు. వారు జీవితాంతం రేడియేషన్ వ్యాధులతో బాధపడ్డారు. ఈ విషాదంలో ఒక చిన్నారి కథ ప్రపంచాన్ని కదిలించింది. ఆమె పేరు సదకో ససాకి. బాంబు పడినప్పుడు ఆమె వయస్సు 2 ఏండ్లు. 12 ఏళ్ల వయసులో లుకేమియా బారిన పడింది. 1000 కాగితపు కొంగలను చేస్తే కోరిక తీరుతుందని నమ్మి ఆసుపత్రిలో 1000 ఒరిగామి కొంగల్ని చేసింది. కానీ ఆమె కోరిక తీరలేదు. అప్పటి నుండి కాగితపు కొంగ శాంతికి చిహ్నంగా మారింది. ఈ రోజు హిరోషిమాలో ఆ బాంబు దాడికి గురైన భవనాన్ని అలాగే ఉంచారు. దాని పేరు అటామిక్ బాంబ్ డోమ్. అది ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రతి ఏటా ఆగస్టు 6న హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్ లో శాంతి సభ జరుగుతుంది. జపాన్ ప్రధాని, ప్రపంచ దేశాల ప్రతినిధులు వచ్చి నివాళులు అర్పిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజున స్కూళ్లలో శాంతి ర్యాలీలు, అవగాహన సదస్సులు జరుగుతాయి. హిరోషిమా మనకు ఒక గుణపాఠం చెబుతుంది. యుద్ధం ఎవరికి విజయాన్ని ఇవ్వదు. అణ్వాయుధాలు లేని ప్రపంచమే సురక్షితమైన ప్రపంచం. మరో హిరోషిమా వద్దు, మరో యుద్ధం వద్దు. ఇది డిడిఆర్ ఛానల్ మీకోసం చరిత్రలోని నిజాలను తీసుకొస్తూనే ఉంటాం. జై హింద్. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.